సర్వే జన సుఖినో భవంతు, సర్వమానవాళి సుఖంగా జీవించాలి అంటే ఈ టెంపరీగా దానికంటే కొన్ని చీడలని ఆపరేషన్ చేసి కట్ చేసుకోవాలి. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. బట్ రోజు ఒక చంపుకుంటే 10 రోజులు 10 మందిని చంపారు. ఇప్పుడు ఆ 10 మంది చావులకి కారణం ఎవరు వాడనుకుంటున్నారా? మీరే అవుతారు. ఎందుకంటే జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. రైట్ చెప్తా, నడి రోడ్డు మీద నిలబెట్టి నగ్నంగా కడిగేస్తా వీళ్ళని, వీళ్ళ దేవుడిని. నేను ఒప్పుకుంటా, పాస్టర్లలో కొంతమంది దొంగలు ఉన్నారు, కానీ కొంతమంది కాదు, 100కి 99 మంది దొంగలు, ఒకటి దోపిడీదారు. అటు చూడు బే. ఈ కార్యాలయ విస్తరణ నిమిత్తం 5116 ఏదైతే ఉందో, ఒక 2000 మంది అమ్మవారిని తలుచుకుని మనసులో ఫోన్లు పట్టుకోండి, శివశక్తిని ఆశీర్వదించండి. ఈ అదోలిట్ట ఉన్నారు దోసుకు తినడానికి. మరి బ్యాంకులో ఇరుక్కున్న 2.5 కోట్ల రూపాయల ఆస్తులను విడిపించడానికి కరుణాకర్ గారు చేసిన ప్లాన్ ఇది. కరుణాకర్ గారు, మీ తెలివితేటలకి నిజంగా గ్రేట్ అండి. ఎంత పిచ్చోళ్ళు చేస్తున్నావా అయ్యా కరుణాకర్. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఈ అదోలిట్ట ఉన్నారు దోసుకు తినడానికి. మరి సార్ 60 లక్షలు ఏంటి, 40 లక్షలు ఏంటి, కొద్దిగా అవుతుంది. 40 లక్షలు ఇప్పుడు కూడా మా వృత్తులు, మా వ్యాపకాలు, మా వ్యాపారాలు మాకు ఉంటాయి. సార్ మీరే మాట అనేది సార్, మనం ఈ అదోలిట్ట ఉన్నారు దోసుకు తినడానికి. మరి రైట్. ఇప్పుడు కరుణాకర్, సుగుణ, లలిత్ కుమార్ల ఎజెండా ఏంది అసలు? క్లియర్, హిందూ రాష్ట్రం అండి. మీ వర్షన్ ఏంది? సంపూర్ణ హిందూ రాజ్యం. అప్పుడు పార్వతీమాత యోని రూపాన్ని ధరించి ఆ యొక్క ఉపద్రవం నుంచి లోకాన్ని కాపాడింది. నమ్మాల్సిన భగవంతుని కాకుండా దుష్ట శక్తుల్ని నమ్ముతూ ఎవడైతే వచ్చేసి నేను యోని పూజలు చేస్తా, లింగ పూజలు చేస్తా, తొక్క పూజలు చేస్తా, తోలు పూజలు చేస్తానని చెప్పేసి దేవుడి అంగాలను పూజిస్తున్నారు, దేవుడు అంగాలను పూజిస్తున్నారు అంటే ఏంట్రా? ప్రతి అంగము, ప్రతి అవయవము, ప్రతి అణువు పరమ పవిత్రం, మాకు పూజనీయమే. పూజ అనే పదానికి అర్థం మార్చేసి హిందూ ఆడబిడ్డల జీవితాన్ని పాడు చేస్తూ ఉన్నారు. అప్పుడు శివుడి యొక్క అంగము నేలపై పడినది. జాన్ గారు, కరుణాకర్ కూడా ఎప్పుడు బూతులు తిట్టలేదు. రే లంజా కొడక, కరుణాకర్ కూడా ఎప్పుడు బూతులు తిట్టలేదు. నువ్వు మనిషికి పుట్టావా లేకపోతే మీ అమ్మ నిన్ను పందికి గందరా నా కొడక? కరుణాకర్ కూడా ఎప్పుడు బూతులు తిట్టలేదు. నా గురించి ఏం తెలుసు నీకు లంజా కొడక? కరుణాకర్ కూడా ఎప్పుడు బూతులు తిట్టలేదు. నా గురించి ఏం తెలుసు నీకు లంజా కొడక? శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, ఎవరు రావడం, ఎవరు రావడం, జై శ్రీరామ్, జై శ్రీరామ్. దశరథ మహారాజుకి 3 పెండ్లములు అయ్యి, ఎంతమంది? 3. మరి 3 పెండ్లములు ఉన్నా కానీ ఇన్నేళ్ళే వెళ్ళినా కానీ పిల్లలు వెళ్తలే. దశరథ మహారాజు ముగ్గులు పడిపోయి ఊరుకున్నాడు. గమనంలే ఏం చేసిండు? యజ్ఞం చేసిండు. ఆ యాగాశ్వాన్ని 3 కత్తులను చేతపట్టి కౌసల్యాదేవి వధించింది. వధించిన తరువాత చెయ్యవలసినటువంటి ఒక పరమ పవిత్రమైనటువంటి క్రతు ఉంటుంది. పతత్రిణా తదాసార్ధం సుస్థితేన చేతస అవసద్ర జనీమేకాం కౌసల్యా ధర్మకామ్యయా. ధర్మబద్ధమైనటువంటి మనస్సుతో కోరిక తీరడం కోసమని ఆ శరీరం ప్రాణం విడిచిపెట్టేసినటువంటి ఆ గుర్రాన్ని ఒక రోజు రాత్రి ఒక శాలలో ఉంచుతారు. ఉంచిన తరువాత ఆ శాలలో ఆ గుర్రంతో పాటుగా మహిషి కూడా పక్కన పడుకుని ఉండాలి. ఒకచోటైతే అన్నారు, తన భర్తని ఎంత ప్రేమతో కౌగిలించుకుంటుందో అది మరణించిన గుర్రము కాదన్న భావనతో భర్తనే కౌగిలించుకున్నట్టుగా కౌగిలించుకొని పడుకోవాలి. హరివంశ పురాణంలో ఇంకా నీట్గా ఉంటుందండి. హరివంశ పురాణం భవిష్య పర్వ 3/5/11-13లో ఇక్కడ ఏమవుతుందంటే, పట్టమహిషి మరణించిన అశ్వం వద్ద కూర్చున్నది. ఇక్కడ ఒక ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఇంద్రుడు సర్వాంగ సుందరి అయిన రాజపత్నిపై మోహంతో సూక్ష్మ రూపము ధరించి గుర్రం శరీరంలో ఆవేశించాడు. అంటే ఒక దగ్గర అశ్వమేధ యాగం జరుగుతుంది, అక్కడ ఆమె హార్స్ పక్కన పడుకుంది, చచ్చిపోయిన హార్స్ పక్కన పడుకుంది. అయితే ఆమె బ్యూటిఫుల్గా ఉందని ఇంద్రుడు చూశాడు. ఎంత ఇంద్రుడు అంటే దేవుళ్లకు దేవుడు, ఇంత నీచాతి దేవుళ్ళు ఉన్నారు చూడండి. ఇక్కడ ఆయన గుర్రం శరీరంలోకి వెళ్ళిపోయాడంట. ఆమెను చూసి రాజపత్నితో సంగమం చేశాడు, అంటే క్వీన్తో సంగమం చేశాడు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. రాజపత్నితో సంగమం చేశాడు, అంటే క్వీన్తో సంగమం చేశాడు.